హైదరాబాద్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గోవా లింకు లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంజిరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుతున్నాయని కూపీలాగే క్రమంలో గోవాలోని ఒక జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అబ్దుల్ అనే డ్రగ్స్ నెట్వర్క్ కింపింగ్ గుర్తించి తెలిసింది. అతని ఆదేశాలతోనే హైదరాబాద్లోని రాణిగంజ్కు చెందిన అబ్దుల్ రెహమాన్కు భారీగా కొకైన్ అందుతుందని అతడి నుంచి అత్తాపూర్లోని కేఫ్ రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్న మిర్జా వాహిద్ బేకు ఆ తర్వాత సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీకు చేరుతున్నట్లు తెలిసింది. వివేకానంద్ అబ్బాస్ ద్వారా కొనుగోలు చేసి పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రెహమాన్పై హైదరాబాద్లో పలు డ్రగ్స్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వివేకానంద్ ఒక ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి నగదు లావాదేవీలు, ఇతర చెల్లింపుల రికార్డులను గుర్తించారు. అబ్బాస్ నుంచి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో 2 గ్రాముల చొప్పున, 18, 19 తేదీల్లో 1 గ్రాము చొప్పున కొన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటినే 24న నిర్వహించిన పార్టీలో తన స్నేహితులతో కలిసి వినియోగించినట్లు వెల్లడైంది. అతడి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్లు, నగదు లావాదేవీల వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ పార్టీలకు ప్రస్తుత ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వారే కాకుండా ఇంకా ఎవరైనా వస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, రాడిసన్ డ్రగ్స్ అనేక మలుపులు తిరుగుతుంది. డ్రగ్స్ మత్తు అనేక మలుపులు తిరుగుతుంది. తీగ లాగితే అంతర్జాతీయ డొంక కదిలినట్టు కూడా ఉందని చెప్పుకోవచ్చు. రాడిసన్ హోటల్ నుంచి ఏకంగా అంటే ఆఫ్రికా కాంటినెంట్ వరకు కూడా ఉందని చెప్పుకోవచ్చు. గోవాతో సంబంధం ఉంది, దాంతో పాటు హైదరాబాద్ కు సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. దీంతో అనేక మలుపులు జరుగుతుంది రాడిసన్ డ్రగ్ కేసు. అయితే ఈ గత నెల 24న రాడిసన్ హోటల్లో డ్రగ్ పార్టీ ఏర్పాటు చేశారు. దాని ఓనర్ రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేశారు. వివేకానంద ఏర్పాటు చేశారు. అయితే వివేకానంద డ్రైవరు ప్రవీణ్ ఎవరు తీసుకున్న దగ్గర అంటే అబ్బాస్ అలీ దగ్గర తీసుకొచ్చింది. సయ్యద్ అబ్బాస్ అలీ దగ్గర తీసుకొచ్చింది. సయ్యద్ అబ్బాస్ అలీకి మిర్జా వహీద్ ఇచ్చారు. మిర్జా వహీద్ కి రెహమాన్ ఇచ్చారు. రాణిగంజ్ రెహమాన్ ఇచ్చారు. రాణిగంజ్ రెహమాన్ కి గోవాకు సంబంధించిన అబ్దుల్ ఇచ్చారు. ఈ అబ్దుల్ కి గోవాకు ఆఫ్రికా కాంటినెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది పోలీసులకు ప్రాథమికంగా అంచనాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి రాడిసన్ హోటల్ నుంచి రాణిగంజ్ నుంచి గోవా నుంచి ఈ విధంగా వివిధ ప్రాంతాలతోటి సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. అనేక మలుపులు దొరుకుతుంది. ఇందులో రాడిసన్ హోటల్ కి సంబంధించి ఇందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. క్రిష్ కావచ్చు, దాంతో పాటు మిగతా లిషి కావచ్చు, వీళ్ళందరికీ సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయి. అయితే క్రిష్ కూడా మొన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర లొంగిపోయారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర సమాచారం ఇచ్చారు, అంటే స్టేట్మెంట్ ఇచ్చారు. డ్రగ్స్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో క్రిష్ నుంచి శాంపిల్స్ కూడా తీసుకున్నారు. క్రిష్ ఫ్రెండ్ అయినట్టుగా రఘుచరణ్ నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నారు. దీంతో ఇవాళ రేపు వచ్చేటువంటి అవకాశం ఉంది. శాంపిల్ కి సంబంధించిన రిపోర్టు రేపు వస్తుంది. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న సమాచారం రేపు తెలుస్తుంది. దాంతో పాటు మిగతా వాళ్లకు కూడా శాంపిల్స్ తీసుకోవడం, కొంతమంది దగ్గర శాంపిల్ తీసుకున్నారు, అంటే బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు. దీంతో పాటు మిగతా మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది ఇందులో ఉన్నారు. మిగతా ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి రోజు రాడిసన్ హోటల్లో 3 దొరికారన్నారు. ఆ తర్వాత 7 పోయి 12 మందికి వచ్చింది. 12 నుంచి ఏకంగా ఇప్పుడు 14. ఇంకా కూడా ఈ సంఖ్య పెరిగేట్టుగా అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే A10 గా ఉన్నట్టుగా కృషి నుంచి కూడా కృషి ముందస్తుగా సమాచారం ఇచ్చి ఓ పక్క సమాచారం నేను మాకు 2 రోజులు సమయం పడుతుందంటూ దాంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. రేపు హైకోర్టు కూడా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉంది. క్రిష్ పిటిషన్ వేశారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ క్రిష్ పిటిషన్ వేశారు. మరోపక్క గచ్చిబౌలి పోలీసులు కూడా ఆశ్రయించారు. ఈ విధంగా ఈ కేసు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో 10ల సంఖ్యలో ఉన్నట్టుగా ఇందులో కొంతమంది తప్పించుకున్నారు. నీల్ అనే ఇందులో ఈ డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన నీలు అమెరికా పౌరసత్వం ఉన్నట్టు ఆయన అమెరికాకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకు తీసుకొచ్చేందుకు లుకౌట్ నోటీసులు కూడా నీల్ విషయంలో జారీ చేశారు. దాంతో పాటు సందీప్ కావచ్చు, శ్వేత కావచ్చు, లిషి కావచ్చు, వీరు 3 కూడా పరారులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారన్న అంశాన్ని వాళ్ళు వాడేట్టుగా సెల్ ఫోన్ నుంచి వాళ్ళ బంధువులు వాడే
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళని కూడా గుర్తించినట్లు. అయితే కొందరు బెంగళూరులో ఉన్నారు, మరికొందరు గోవాలో ఉన్నారు. గోవాతో ఈ రాడిసన్ డ్రగ్స్ ఎక్కువగా సంబంధాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా వాళ్ళని కూడా తీసుకొచ్చేట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పరారులుగా శ్వేత కావచ్చు, లిషి కావచ్చు, నీల్ కావచ్చు, ఈ విధంగా ముగ్గురు సందీప్ కావచ్చు, వీళ్ళని తీసుకొచ్చేట్టుగా పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టుగా రఘుచరణ్ కావచ్చు, డైరెక్టర్ క్రిష్ కావచ్చు, వీళ్ళ నుంచి శాంపిల్ తీసుకున్నారు. వీళ్ళకి సంబంధించిన రిపోర్టు రేపు వస్తుంది. 48 గంటలు అయిపోతే స్పష్టమైన రిపోర్ట్ వస్తుంది, వీళ్ళు కొకైన్ తీసుకున్నారా లేదా అనేది. ఎందుకంటే కొకైనే తీసుకున్నారు, డ్రగ్ పార్టీలో కొకైనే ఏర్పాటు చేశారు. 2 గ్రాముల కొకైన్ 16,000 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో 32,000 ఫోన్ పే కూడా చేశారు. అంటే వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, ఈ ప్రవీణ్ అబ్బాస్ అలీకి కూడా ఫోన్ పే చేశారు. ఫోన్ పే చేస్తే అబ్బాస్ అలీ మిర్జా వహీద్ కి ఇచ్చారు. మిర్జా వహీద్ రెహమాన్, మన రాణిగంజ్ రెహమాన్ కి ఇచ్చారు. రాణిగంజ్ రెహమాన్ అబ్దుల్ కు. ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ లాగా నడిచింది. అంతర్జాతీయ ముఠాలు కూడా ఇందులో ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు ఇక్కడితో కాదు, ఒక హైదరాబాద్ తో సంబంధం ఉన్నట్టు కేసే కాదు, గోవాకు కూడా సంబంధం ఉంది. మరి గోవాకి ఏ విధంగా వచ్చింది, ఇదంతా ఎలా వస్తుందంటే రాణిగంజ్ కు ఏ విధంగా వస్తుందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఎక్కువ రాణిగంజ్ కి ఎక్కువ మోటార్లు కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులు వస్తాయి. మరి ఎలక్ట్రికల్ వస్తువులతో కలిసి వస్తుందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్ అనేది చాలా తక్కువగా క్వాంటిటీ ఉంటుంది, గ్రాములలో ఉంటుంది, చాలా తక్కువలో ఉంటుంది. కాకపోతే అనుమానం రాకుండా ఉండాలంటే ఏదో ఒక గూడ్స్ లో వస్తే బాగుంటుంది, దాంతో దొరకకుండా ఉంటుందన్న అభిప్రాయంతో ఈ విధంగా సరఫరా చేస్తుంటుంది ఈ డ్రగ్ ముఠా. ఆ విధంగా వీళ్ళు మోటార్లు కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, అందులో రాణిగంజ్ కు తీసుకొచ్చి రాణిగంజ్ నుంచి వీళ్ళు ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. ఎక్కువగా ఫిలింనగర్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతున్నారు. దాంతో పాటు గచ్చిబౌలి ఏరియాలో కూడా డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అయితే అసలు హైదరాబాద్ కు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తుంది, గోవా నుంచి వస్తుంది. మరి గోవాకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆఫ్రికాలో ఎక్కువ ఈ కొకైన్ సంబంధించి ఎక్కువగా ఆఫ్రికాలో ఆఫ్రికా నుంచే ఎక్కువ కొకైన్ సరఫరా అవుతుంది, గోవాకు వస్తుంది. గోవాకు అంతర్జాతీయ ప్రయాణికులు కావచ్చు, అంతర్జాతీయ పర్యాటకులు వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి గోవా నుంచి వివిధ ప్రాంతాలకు వస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్కు వచ్చిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తానికి హైదరాబాద్ ని డ్రగ్స్ వదులుతలేదని చెప్పుకోవచ్చు. సినీ ప్రముఖులు కావచ్చు, విఐపీలు, వ్యాపారవేత్తల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఇందులో ఉండరనడానికి రాడిసన్ హోటల్లో దొరికిన విఐపీలే నిదర్శనం చెప్పుకోవచ్చు. వీళ్ళంతా ప్రముఖులు, టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు. ఎందుకంటే వివేకానంద బీజేపీ కొడుకైన బీజేపీ నాయకుడైన యోగానంద కొడుకే వివేకానందతో పాటు ఇందులో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇందులో విఐపీ కేసు కావడంతో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ముందస్తుగా ఏదో గుడ్డిగా కాకుండా చాలా రక్త నమూనాలు సేకరించేసి పక్కా ప్లాన్ తోటి పోలీసు విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే గత నెల 24 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఇంతవరకు అదుపులో తీసుకోవడం కావచ్చు, ప్రాథమికంగా నిర్ధారణ వీళ్ళు పక్కా తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకున్నారని తేల్చలేనట్టు పరిస్థితి. ఎందుకంటే చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. రక్త నమూనాలు, దాంతోపాటు మూత్ర పరీక్షలు కూడా చేసిన తర్వాత స్పష్టమైన ఆధారాలు ఉన్న తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేసేట్టుగా అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ, అంతేకాకుండా కొంతమంది పారిపోయినట్టు వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొస్తాం, ఎవరిని వదిలిపెట్టలేదు. హైదరాబాద్ లో డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా, డ్రగ్స్ మత్తు లేకుండా చేసేట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు పోలీసులు. గతంలో కూడా అనేక దాడులు చేశారు. ఇక్కడ కూడా రాడిసన్ హోటల్ మీద గత నెల 24లో ఎస్ఓటి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీం పక్కా ప్లాన్ తోటి, పక్కా సమాచారం తోటి ఉన్నట్టుండి దాడులు చేశారు. ఎందుకంటే రాడిసన్ హోటల్ యజమానే ఈ డ్రగ్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా తెలవని విధంగా పోలీసులకు తెలిసి మొత్తానికి సమాచారం అందుకున్నారు. అయితే వెంటనే మూకుమ్మడిగా దాడులు చేయడంతో ముందస్తుగా 3, ఆ తర్వాత 7, ఆ తర్వాత విచారణలో భాగంగా ఇప్పటి వరకు 14 నుంచి 16 మంది14 మంది ఎఫ్ఐఆర్ లో ఉన్నారు. మరొక 2 మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. పార్టీ నేతలతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ చేస్తారని సమాచారం. కరీంనగర్ కు వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ల పేర్లు ప్రకటించే వీలుంది. ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నేతలకు పార్టీ నుంచి పిలుపులు వెళ్లాయి. అయితే ఒకవైపు బీఆర్ఎస్ ఎంపీలు ఇతర పార్టీలలో చేరుతున్న సమయంలో నిర్వహిస్తున్న సమావేశం కావడంతో ప్రాధాన్యం నెలకొంది. 3 బీఆర్ఎస్ ఎంపీలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఒకరు కాంగ్రెస్లోకి, 2 బీజేపీలోకి జంప్ కొట్టారు. మరికొందరు పేర్లు కూడా జంపింగ్ జపాంగుల్లాగా వినిపిస్తున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించి అభ్యర్థులను ఖరారు చేయడం కేసీఆర్ కు కత్తి మీద సామనే భావిస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్ రాబోతున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ బ్యూరో రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరలక్ష్మి, తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి కూడా యాక్టివేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఫిబ్రవరి 13న నల్గొండ భారీ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులను కూడా కాస్త ఉత్సాహంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పార్టీ ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు నిన్న మేడిగడ్డ యాత్ర కూడా బాగా ఉపయోగపడింది ప్రజల్లో. అదేవిధంగా కార్యకర్తలు ఒక జోష్ నింపింది అని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో జరిగినటువంటి యాత్ర కూడా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యమని చెప్పేసి భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఈ రోజు నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి 10వ తేదీన, ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించాలని చెప్పేసి భారీ బహిరంగ సభ ప్లాన్ చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు. 3 గంటలకు జరిగేటువంటి సమావేశంలో కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలందరినీ కూడా అక్కడికి ఆహ్వానించారు. అక్కడ జరగబోయేటువంటి సమావేశంలో బహిరంగ సభకు సంబంధించిన అంశాలపైన జన సమీకరణ, వివిధ కార్యక్రమాలకు సంబంధించి చర్చించబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగేటువంటి బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా ఇతర అంశాలపైన, అంటే మన మేడిగడ్డను కంటిన్యూ చేస్తూనే కాళేశ్వరం, దానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా అక్కడ టెక్నికల్ సమస్యలు, వైఫల్యాలు, ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు. ఎందుకంటే ఇప్పటికే 100 రోజులు పూర్తయినటువంటి పరిస్థితి. 100 రోజులు పరిపాలన తర్వాత హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారన్న అంశాలపైన ప్రజల్లో ఎప్పటికప్పుడు ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని సమాయత్తం చేసేటువంటి ఆలోచన తోటి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన చర్చించేందుకు కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 3 గంటలకి తెలంగాణ భవన్ కు రాబోతున్నటువంటి పరిస్థితి. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.